ఈ క్లాస్లో మనం పవర్ బిఐలో విజువలైజేషన్స్ వాటిల్లో కూడా మనం స్టార్టింగ్ కాలమ్స్ అండ్ బార్స్ యూజ్ చేసుకొని ఎట్లా మనం డేటాని విజువలైజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ ఫస్ట్ రోలో ఉన్నటువంటి కూడా కాలం అండ్ బార్ చార్ట్స్. వాటిలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. స్టాక్డ్ బార్ అని, అట్లనే స్టాక్డ్ కాలం అని, క్లస్టర్డ్ బార్, క్లస్టర్డ్ కాలం, అట్లనే 100% స్టాక్డ్ బార్, 100% కాలం చార్ట్, ఇట్లా కేటగిరీస్ కూడా ఉంటాయి. ఎనీవే ఇక్కడ బార్కి చార్ట్ కాలంకి డిఫరెన్స్ ఏంటంటే బార్ అనేది వర్టికల్గా వస్తుంది, హారిజంటల్గా వస్తుంది. కాలం అనేది వర్టికల్గా వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. బార్ చార్టు ఇట్లా హారిజంటల్గా అడ్డంగా వస్తాయి, కాలం చార్ట్ ఏమో నిలువుగా వర్టికల్గా కనబడతాయి. మళ్ళీ వాటిలో కేటగిరీస్ ఉన్నాయి, అవి 1 by 1 చూద్దాం. మరి ఎనీవే ఈ చార్ట్స్ మనకి ఇక్కడ కావాలి అంటే ఫస్ట్ అయితే మనకి డేటా అయితే ఉండాలి. మరి డేటాని ఏ చార్ట్కి పెడితే ఆ చార్ట్కి, ఏ డేటాని పెడితే ఆ డేటాని మీరు యూజ్ చేయలేరు. పర్టికులర్గా అక్కడ ఎలాంటి డేటా ఉంది అనే దాన్ని బట్టి దానికి సూటబుల్ చార్ట్ ఏంటి అనేది మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, స్టాక్డ్ బార్ చార్ట్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇవి బార్ అనగానే ఇట్లా హారిజంటల్గా వస్తాయి అండ్ కాలం అనగానే వర్టికల్గా వస్తాయి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మరి ఇక్కడ ఈ స్టాక్డ్ బార్ లేదంటే స్టాక్డ్ కాలం చార్ట్ ఏం చెప్తుందంటే, ఒక రెక్టాంగులర్ బార్ని తీసుకొస్తుంది. ఇది రెక్టాంగులర్ బార్. Rectangular bar displays numerical values over time and compares between different groups. Over time అంటే ఇక్కడ మీకు టైం పీరియడ్ అంటే ఏమొస్తుందంటే మంత్స్ లేదంటే డేస్ ఫస్ట్ స్టార్టింగ్ డేస్, మంత్స్, తర్వాత క్వార్టర్స్, తర్వాత ఇయర్స్, వీటిని టైం పీరియడ్ అంట. మనకి అలాంటి డేటా ఉండాలి. అంటే ఏ డేలో ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎట్లా జరిగాయి, లేదంటే ఏ వీక్లో ఎలా జరిగాయి. డేస్ తర్వాత వీక్స్ వస్తాయి, ఆ వీక్స్ తర్వాత మళ్ళీ మంత్స్ వస్తాయి, ఏ మంత్లో ఎట్లా సేల్స్ జరిగాయి. తర్వాత క్వార్టర్స్, ఫస్ట్ 3 నెలలు ఎట్లా జరిగాయి, తర్వాత 3 నెలలు ఎలా జరిగాయి, ఇట్లా క్వార్టర్స్. ఆ తర్వాత ఇయర్స్, ఏ ఇయర్లో ఎలా జరిగింది. సో ఇట్లా మనం కంపారిజన్ చేయొచ్చు. ఈ బార్లో ఇట్లా సేల్స్ అనేటివి మనకి డిస్ప్లే అవుతాయి. మళ్ళీ ఆ సేల్స్లో కూడా కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఇట్లా ఈ బార్లో ఏ పోర్షన్ ఎంత అనేది చూడండి. ఈచ్ బార్ ఇన్ ద చార్ట్ రిప్రజెంట్స్ ఏ హోల్ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ బార్స్ దట్ రిప్రజెంట్స్ డిఫరెంట్ కేటగిరీస్. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ టోటల్ సేల్స్లో ఇదైతే దాంట్లో ప్రాఫిట్ ఎంత అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఈ విధంగా బార్ చార్ట్ ఉంటుంది. ఇదే విధంగా కాలం చార్ట్ వర్టికల్గా ఉంటుంది. నథింగ్ డిఫరెన్స్. ఇది నిలువుగా ఉంటాయి, అవి అడ్డంగా ఉంటాయి. సో ఇలాంటి డేటా మనకి ఇప్పుడు కావాలి. అంటే ప్రొడక్ట్స్, వాటి యొక్క సేల్స్, లేదంటే వాటి యొక్క కాస్ట్, ప్రాఫిట్ ఓవర్ ద పీరియడ్ అంటే డేసా, మంత్సా, వీక్సా, క్వార్టర్సా, ఇయర్సా అనేది మనకి అట్లాంటి డేటా మనకి సూటబుల్ డేటా మనకి కావాలి. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ హౌ టు ఇంపోర్ట్ లేదంటే హౌ టు లోడ్ లేదంటే హౌ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అని చెప్పాను. సో అందుకని నేను ఈ ఎక్సెల్ డేటాని నేను ఇంపోర్ట్ డేటా
ద్వారా లేదంటే ఇక్కడ అయినా సరే లేదంటే గెట్ డేటాలో అయినా సరే ఇక్కడ ఎక్సెల్ డేటాని ఎలా తీసుకోవాలో మనం చూస్తాం. ఆల్రెడీ నేను ఇవి డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. డౌన్లోడ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చూపించున్నాను. సో నేను ఇక్కడ ఫినాన్షియల్ శాంపిల్స్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకుంటున్నాను. అట్లనే మళ్ళీ గ్లోబల్ సూపర్ స్టోర్ అనేది కూడా లోడ్ చేస్తాను. ఫస్ట్ ఫినాన్షియల్ శాంపిల్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దాంట్లో ఏ టేబుల్స్ ఉన్నాయి లేదంటే ఎలాంటి డేటా ఉందనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. మనకి దాంట్లో ఏ డేటాని లోడ్ చేయాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫినాన్షియల్స్ అని వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేశాను. చూడండి, ఇలా మనకి కొంత అంటే సెగ్మెంటు, కంట్రీ, ప్రొడక్టు, ఇట్లా యూనిట్స్ సోల్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు, సేల్ ప్రైజు, ఇట్లా మనకి సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇట్లా వచ్చాయండి. సో ఓకే, దీన్ని లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి సూటబుల్ డేటా వచ్చినట్లే. సపోజ్ ఇది ఒక్కటే కాకుండా ఇంకేదైనా కూడా మనం వేరే డేటాని కూడా లోడ్ చేసి కంపేర్ చేసుకోవాలనుకుంటే అట్ ఏ టైమ్ వీ కెన్ లోడ్, నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఇది లోడ్ అయిపోయిన తర్వాత నేను లైక్ ఐ విల్ ఎక్స్ట్రాక్ట్, ఐ విల్ లోడ్ అనదర్ డేటా దట్ ఈస్ గ్లోబల్ సూపర్ స్టోర్ అనే డేటాను కూడా నేను లోడ్ చేస్తాను. సో ఓకే, 700 రోస్ లోడ్ అయ్యాయి. ఇది డేటా పార్ట్లో డేటా సెట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఐఎమ్ ఆల్సో గ్యాదరింగ్ ద డేటా ఫ్రమ్ అదర్ సోర్స్ దట్ ఈస్ గ్లోబల్ సూపర్ స్టోర్. ఇది కూడా XLS X ఫైలే. సో దీన్ని కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పున్నది. గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. మరి ఇందులో మనకి ఏ డేటా మనం తీసుకోవాలి అనేది ఇక్కడ వస్తాయి. డేటా సెట్స్ లిస్టు మనకేంటి, ఇక్కడ ఆర్డర్స్, పీపుల్ అని ఉంది, ఇది మనకి అవసరం లేదు. సో పర్సన్, రీజియన్, ఇట్లా ఇది మనకు వద్దు. మనకి ఏంటంటే సేల్స్, ప్రాఫిట్ ఇట్లాంటి డేటా కావాలి. ఇక్కడ చూడండి రిటర్న్స్, ఇది కూడా మనకి రిటర్న్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్, ఇది అవసరం లేదు. మనకి ఆర్డర్స్, ఇది మెయిన్. ఆర్డర్ డేట్ ఉంది, షిప్ డేట్ ఉంది. అట్లనే ఇక్కడ కంట్రీ, రీజియన్, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాడు, కేటగిరీ అండ్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, సేల్స్ ఏంటి అండ్ ప్రాఫిట్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఉంది. ఎస్, వి నీడ్ దిస్. దీన్ని నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, వన్స్ మీరు లోడ్ చేసిన తర్వాత మీరు ఈ విజువలైజేషన్ అనే దాన్ని తీసుకోవచ్చు. సో ఇట్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డేటా. ఐ థింక్ చూడండి 51,000 సంథింగ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ అక్కడ లోడ్ కావడం జరిగింది. ఓకే, చూడండి 2 డేటా సెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఇది ఒకటి, ఆర్డర్స్ ఒకటి తీసుకోవడం జరిగింది. సో ఓకే, ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఫైనాన్షియల్స్ నుంచి మనం ఒక బార్ చార్ట్ని, స్టాక్డ్ బార్ చార్ట్, ఒక బార్లో డిఫరెంట్ గ్రూప్స్ని ఎలా చూపించాలనేది స్టాక్డ్ బారు మనకి చెప్తుంది. సో ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. మీరు దీన్ని మధ్యలో కూడా ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి. ఇట్లా మీరు సైజ్ ఎంత కావాలో అంత పెంచుకోండి, అడ్జస్ట్ పెట్టుకొని. ఓకే, పెంచుకున్న తర్వాత మనకేంటి ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అనేటివి ఉంటాయి. మరి ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో ఏం పెట్టాలి, వై యాక్సెస్లో ఏం పెట్టాలి? మరి ఇది కాలం చార్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఇదే నేను ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఇది బార్ చార్ట్ అండి.
అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ కాలం, స్టాక్డ్ కాలం. చూడండి, దీని మీద క్లిక్ చేశారనుకోండి అది రీప్లేస్ అయిపోతుంది. అందుకని పక్కన ఈ ఎంటీ ఏరియాలో క్యాన్వాస్లో ఇట్లా క్లిక్ చేయండి. నౌ స్టాక్డ్ కాలం చార్ట్, ఇది కాలం చార్ట్. సో ఇదేమో బారు, ఇదేమో కాలం. సో దీనికి ఎక్స్ యాక్సెస్ ఇక్కడ ఉంటుంది అండ్ వై యాక్సెస్ ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ ఇచ్చాడు కాలం అనగానే, తర్వాత వై యాక్సెస్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వై యాక్సెస్ ఇచ్చాడు, తర్వాత ఎక్స్ యాక్సెస్ ఇచ్చాడు. అంటే వైలో మనం పీరియడ్స్ని అంటే ఇయర్ ఇట్లాంటి వాటిని ఎక్కడ పెడతామో, ఎక్స్ యాక్సెస్లో ఏం పెడతాం, డేటాని అంటే ఏదైతే సేల్స్ ప్రాఫిట్ ఇవి ఉన్నాయో ఇట్లా పెడతాం. దీనికి ఉల్టా అనమాట ఇది, దీనికి రివర్స్. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ కింద వస్తుంది, దాంట్లో ఇయర్స్ని పెడతాం, ఇయర్స్ మంత్స్ వాటిని మనం చూద్దాం. ఫస్ట్ ఈ బార్ చార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. బార్ చార్ట్లో నాకు ఫస్ట్ వై యాక్సెస్లో ఏం కావాలి. వై యాక్సెస్లో మనకి ఇక్కడ అయితే ఏంటి, ఇయర్స్ ఆర్, ఇక్కడ డేట్ అనే ఫీల్డ్ ఉంది, మీరు చూడొచ్చు. డేట్ అని డైరెక్ట్గా తీసుకోకండి, మీకు కింద ఇక్కడ మళ్ళీ ఈ డేట్ యొక్క హైరార్చీ ఉంది. డేట్లో పార్ట్లు ఏం కావాలి, ఇయరా, క్వార్టరా, మంతా, ఇట్లా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మంత్ అనేది తీసుకుంటాను. ఓకే, మంత్ అనేది డేట్ ఫీల్డ్గా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్, ఈ రెండు ఉంటాయి, సమ్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్. మరి ఇవి ఎక్స్ యాక్సెస్లో నేను తీసుకుంటాను. సో ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ని తీసుకొచ్చి క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, ఏ మంత్లో ఏం సేల్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నాకు ప్రాఫిట్ కూడా కావాలండి. సో ఇక్కడే నేను ప్రాఫిట్ కూడా పెడుతున్నాను. చూడండి, సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ ప్రాఫిట్. సపోజ్ ఇది తీసేస్తాను, లేకపోతే మీకు ఫుల్ వ్యూ క్లియర్గా రావాలంటే ఇక్కడ ఫోకస్ మోడ్లో పెట్టండి. ఇప్పుడు మీరు చూడొచ్చు సమ్ ఆఫ్ సేల్స్ జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, ఇట్లా మనకి సేల్స్ వస్తున్నాయి. మరి అందులో మళ్ళీ ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రాఫిట్ 8,14,000 సంథింగ్ చూపిస్తుంది. అండ్ సమ్ ఆఫ్ సేల్స్ వచ్చేసి మనకి 66,07,761 చూపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు 66 lakhs సేల్ అయితే 8 lakhs మీకు ప్రాఫిట్ వచ్చింది. అదే ఇక్కడ చూద్దాం, అక్టోబర్లో ఇక్కడ మనకి ఎక్కువ ఉంది, 2,16,71,000 ఇట్లా ఉంటే ఇక్కడ దాంట్లో మనకి ప్రాఫిట్ వచ్చేసి 34,39,781 ఉంది. ఇలాగ మనం ఈ ప్రపోర్షన్ని మనం చెప్పుకోవచ్చు. సమ్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్ ఎంత. సపోజ్ నేను ప్రాఫిట్ తీసేస్తున్నానండి. చూడండి, ఓన్లీ సమ్ ఆఫ్ సేల్స్ మాత్రమే వస్తుంది. మళ్ళీ నేను యాడ్ చేస్తాను, ప్రాఫిట్ని యాడ్ చేస్తున్నాను. ఒక చార్ట్ అనేది ఉంటే ఈ చార్ట్లో మనకి నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అది వచ్చేసి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ చార్ట్ టైటిల్ అండ్ ఇవి లెజెండ్ అంటాం. ఈ లెజెండ్ని బట్టి మనకి దీంట్లో ఏంటి, ఏ పార్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. మరి వీటిలన్నిటిని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ లైక్
ఈ ఫార్మాట్ యువర్ విజువల్ దీంట్లోకి వెళ్ళి వై యాక్సెస్ ఏంటండి, ఇక్కడ వై యాక్సెస్ ఇది. దీని యొక్క ఈ ఫార్మాటింగ్ అంతా పెట్టుకోవచ్చు. సపోజ్ బోల్డ్ పెట్టాను అండ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోకస్ మోడ్లో ఉంది కాబట్టి ఫుల్గా మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ కలర్ కూడా నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను. లైక్ ఐ వాంట్ ద కలర్ లైక్ దిస్. సో కలర్ చేంజ్ అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా మనకి ఈ యొక్క వై యాక్సెసే కాకుండా ఎక్స్ యాక్సెస్ యొక్క వాల్యూస్ ఎలా ఉండాలి, టైటిల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. సైజ్ కానీ కలర్ కానీ ఎవ్రీథింగ్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ మిలియన్స్లో చూపిస్తుంది కదా, అది ఇట్లా అన్నమాట. ఈవెన్ ఈ టైటిల్స్ కూడా మనకి టైటిల్స్ యొక్క ఈ టైటిల్స్ ఎలా హైలైట్ కావాలి. ఇక్కడ మంత్ డల్గా ఉంది, అక్కడ కూడా వై యాక్సెస్లో కూడా మంత్ని వాటిని మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ ఇట్లా చేసుకొని మనం వీటిలంతా కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వై యాక్సెస్ టైటిల్ ఇక్కడ కూడా బోల్డ్ పెడతాను, ఈ మంత్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది మెయిన్ టైటిల్, సమ్ ఆఫ్ సేల్స్ అండ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై మంత్ అని రావడం జరిగింది. ఇది టోటల్ అన్నిటికీ కలిపి టైటిల్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కాదు, పైన చార్ట్ టైటిల్ కాబట్టి దీన్ని జనరల్లోకి వెళ్ళి టైటిల్ అని ఉంటుంది. ఇది హోల్ ఇక్కడ కూడా మీరు టైటిల్ కావాల్సింటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు టైటిల్. ఇది అలా ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను బోల్డ్ పెడతాను అండ్ సెంటర్లో పెట్టాను. మరి ఇక్కడ మీరు బ్యాక్ టు రిపోర్ట్ ఇక్కడికి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎందుకంటే అప్పుడు ఫోకస్ మోడ్లో ఉంది కాబట్టి క్లారిటీ ఉండదు. సో అండ్ మీరు ఈవెన్ దీన్ని అండర్లైన్ పెట్టుకోవచ్చు. యూ కెన్ డూ మచ్ మోర్ థింగ్స్, ఏవి కావాలో అవి జనరల్లో చేసుకోవచ్చు. మరి నాకు ఇక్కడ ఈ వాల్యూస్ అక్కడికి వెళ్తేనే తెలుస్తున్నాయి. మళ్ళీ అలా కాకుండా ఈ వాల్యూస్ డైరెక్ట్గా ఏది ఎంత, సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత ఇక్కడే డిస్ప్లే కావాలి. సో ఇక్కడ విజువల్లో డేటా లేబుల్స్ అని ఉంది, డేటా లేబుల్స్ ఆన్ అని పెట్టానండి. చూడండి ఆన్ అని అంటే వచ్చేసాయి. ఇక్కడ చూడండి అరౌండ్ 7 మిలియన్స్ ఇట్లా వచ్చాయి. మళ్ళీ దానికి కూడా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్నిటికి డేటా లేబుల్స్ డిస్ప్లే కావటం లేదు కదండి అంటే ఇక్కడ దానికి స్పేస్ సరిపోలే. ఈ బ్లూ ఏరియాలో ఆ డేటాని ఇక్కడ మిగతా వాటికి వచ్చేది చూడండి, బ్లూ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వచ్చాయి. మళ్ళీ ఆ డేటా లేబుల్స్ని అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు, అవి ఎట్లా డిస్ప్లే కావాలి ఏంటి అనేది. ఓవర్ఫ్లో టెక్స్ట్ అని ఇట్లా చాలా ఉంటాయి, వాల్యూ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క ఆప్షన్ని మరి మార్చుకొని చూడవచ్చు. అండ్ ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కావాల్సింటే కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎవ్రీథింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ డేటా లేబుల్స్కి కావాల్సింది. సో ఇట్లా ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే నేను జస్ట్ దీని మీదే ఫోకస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నేనేమి చేయను, ఫోకస్ దీని మీదే పెట్టున్నాను. జస్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ స్టాక్డ్ కాలం. చూడండి కాలం చార్ట్ వచ్చేసి, బార్ చార్ట్ పోయి కాలం చార్ట్ రీప్లేస్ అయిపోయింది అంతే. నేను దీన్ని రిమూవ్ చేస్తాను. మీరు సపరేట్గా ఈ చార్ట్ మళ్ళీ కావాల్సింటే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దీన్నే మార్చేసాను అనమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఇట్లా కాలమ్స్ డిస్ప్లే. మళ్ళీ
బార్గా మీరు మార్చేయచ్చు. మళ్ళీ కాలం, నథింగ్ డిఫరెన్స్, దానికి దీనికి ఓన్లీ ఇట్లా వర్టికల్గా హారిజాంటల్గా మారుతాయి అంతే. మరి ఇప్పుడు నాకు ఈ జనవరి ఈ మంత్స్ వద్దండి, వేరే విధంగా నేను డేటాని చూపించాలి అనుకుంటాను. లైక్ క్వార్టర్ కావాలి. ఇక్కడ చూడండి, మంత్స్తో పాటు క్వార్టర్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. ఇయర్ కూడా కావాలి, ఇయర్ కూడా వచ్చింది 2013 అండ్ 14లో. నాకు మంత్ వద్దండి, మంత్ తీయేస్తున్నాను. ఇప్పుడు చూడండి బార్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఈ 2013లో 14లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయో అన్ని క్వార్టర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. క్వార్టర్ కూడా వద్దు, ఓన్లీ ఇయర్, 2 ఇయర్సే వస్తాయి అంతే. ఇలా కాకుండా నేను డేస్ లెక్కలో రావాలి. మరి ఇక్కడ చూడండి, డే అంటే ఇక్కడ డే 1 ఇట్లా వచ్చింది, అండ్ మంత్స్ డేస్ డే 1 మాత్రమే డిస్ప్లే అవుతుంది. అంటే ప్రాపర్ డేటా ఉంటేనే అది కరెక్ట్గా మనకి విజువలైజేషన్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఇక్కడ నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తానండి. అదేంటంటే లైక్ ఐ విల్ ట్రై లైక్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఏ సిగ్మెంట్లో ఏవి సేల్స్ అయి ఉన్నాయి అనేది నాకు ఈ సిగ్మెంట్ని తీసుకెళ్ళి లెజెండ్లో ప్లేస్ చేస్తాం. చూద్దాం ఎలా వస్తుందో. లెజెండ్లో వదులుదాం, సిగ్మెంట్ లెజెండ్ యాక్సెప్ట్ చేయటం లేదు. సిగ్మెంట్ ఇక్కడ క్లిక్ చేశాను, ఇట్లా చూడండి, ఇట్లా సపరేట్గా వచ్చాయి. అంటే 4 చార్ట్లుగా స్ప్లిట్ అయింది అది. ఎందుకు? ఈ సిగ్మెంట్ అనేది ఇక్కడ కిందకి రావచ్చు, స్మాల్ మల్టిపుల్స్ కిందకి ఇది యాడ్ అయిపోయింది. లెజెండ్ కిందకి వెళ్ళలేదు, ఎందుకంటే లెజెండ్ ఆల్రెడీ ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉంది. అందుకని స్మాల్ సిగ్మెంట్స్ కిందకి, స్మాల్ మల్టిపుల్స్ కిందకి ఇది వచ్చేసింది. అంటే ఛానల్ పార్ట్నర్ యొక్క డేటా ఇది, ఎంటర్ప్రైజ్ సిగ్మెంట్లో ఇది, గవర్నమెంట్ సిగ్నల్స్ ఇది, అండ్ అదర్ ఇట్లా రావడం జరిగింది. సో అంటే మనం ఒకే చార్ట్లో ఇట్లా ఈ సెగ్మెంట్ చూపించడం కుదరదు, మళ్ళీ స్మాల్ మల్టిపుల్స్ కింద డివైడ్ చేయాలి. అంటే ఈ చార్ట్లో దీన్ని చూపించలేము. అంటే కాంబో చార్ట్స్ అప్పుడు అవసరం అవుతాయి, అవి నెక్స్ట్ వస్తాయి మీకు. కాంబో చార్ట్స్ ఇక్కడ వస్తాయి, అంటే కాలం చార్ట్, దాంట్లో మళ్ళీ మీకు లైక్ లైన్ చార్ట్ ఇట్లా, లేదంటే మీకు ఇంకా ట్రీ మ్యాప్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే సింపుల్గా అయితే ఇవి ఇట్లా మనం ఈ స్టాక్డ్ బార్ అండ్ కాలం చార్ట్లో ఇట్లా డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే క్లస్టర్డ్ బార్ అండ్ క్లస్టర్డ్ కాలం అని ఉందండి. చూడండి, ఇప్పుడు మనం స్టాక్డ్ బార్ చార్టు, స్టాక్డ్ కాలం చార్టు ఈ రెండు కూడా ఒకటే. ఒకే బార్ లోపల మనకి లైక్ సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది ఆ ప్రపోర్షన్ని మనకి చూపిస్తుంది స్ప్లిట్ చేసి. మరి క్లస్టర్డ్ బార్ లేదంటే క్లస్టర్డ్ కాలం ఏంటంటే ఒకే బార్లో కాకుండా వాటిని క్లస్టర్, ఒక గ్రూప్గా చేస్తుంది, గ్రూప్గా చేసి డిస్ప్లే చేస్తుంది. Clustered bar chart displays numerical values over time or compare values between different groups. ఇది టైం పీరియడ్లో కావచ్చు, లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో వాల్యూస్ కావచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇవి కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇట్లా లైట్ బ్లూ ఇచ్చాడు, నేవీ బ్లూలో వచ్చేసి ప్రాఫిట్ ఇచ్చాడు. ఏమైంది, ఒకే బార్లో కాకుండా ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్.
ఇట్లా డిస్ప్లే అయింది. ఇవేంటివి? ఇవి ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ సంబంధించిన ఇదన్నమాట. వీటిటి వేలో ఇట్లా ఇచ్చాడు. చూడండి, క్లస్టర్ బార్ చార్ట్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే టోటల్ సేల్స్ ఆఫ్ ఎ కంపెనీ బై క్వార్టర్. We can represent total sales in as two clustered bars, where one represents the proportion of cost of goods to sale and other represents profit to sales. సో మనం దీన్నే జస్ట్ నేను ఇప్పుడు బారే ఉందనుకుందాం. బార్ ఇలా ఉంది. నేనేం చేస్తానంటే జస్ట్ ఈ క్లస్టర్ మీద క్లిక్ చేయండి, ఇంకేం మార్చొద్దు. చూడండి, ఒకే బార్లో ఉన్నది కాస్త మనకి ఇక్కడ ఇది సపరేట్గా, ఇది సపరేట్గా, ఇది ఒక క్లస్టర్. జనవరిలో ఇది ఒక క్లస్టర్, ఫిబ్రవరి క్లస్టర్ ఇది. ఇట్లా మనకి చూపించడం జరుగుతుంది. అదే మనకి క్లస్టర్డ్ కాలం తీసుకున్నాం అనుకోండి, అది కూడా అంతే. ఇక్కడ ఒక బార్లో ఉండాల్సింది, అదే ఇలా అయితే ఒకే బార్లో చూపిస్తుంది. ఇలా అయితే గ్రూప్గా విడిపోయి ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, ఇట్లా చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఓకే, మనకి ఎక్స్ యాక్సెస్లో ఇట్లా ఇవి తీసుకున్నాం. నేను అట్లా కాకుండా సిగ్మెంట్ వైజ్ తీసుకోవాలి అనుకుంటానండి. చూద్దాం ఎలా వస్తుందో. సిగ్మెంట్ వైజ్ అంటే మంత్ ఇట్లా సిగ్మెంట్ వైజ్ తీసుకుంటారు. చాలా ఎక్కువ వచ్చేసాయి. సో ప్రతి నెలలో కూడా సిగ్మెంట్ మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. సో నేను ఇక్కడ మంత్ తీసేస్తానండి. గవర్నమెంట్ సెగ్మెంట్లో ప్రాఫిట్ ఎంత, గవర్నమెంట్ సెగ్మెంట్లో సేల్స్ ఎంత, అండ్ స్మాల్ బిజినెస్ సెగ్మెంట్లో ఇది, ఎంటర్ప్రైజ్ సెగ్మెంట్లో సేల్స్, ప్రాఫిట్, మిడ్ మార్కెట్, ఛానల్ పార్ట్నర్స్, ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి క్లస్టర్గా ఇక్కడ చూపించడం జరిగింది. ఇయర్ ఇది ఓవర్ పీరియడ్ చూపించలేదు, టోటల్ టైం లైన్ అన్నమాట. ఇది ఓవరాల్ సేల్స్. ఇది ఓవరాల్ సేల్స్ అంటే చాలా ఎక్కువగా మీకు చూపిస్తుంది. మరి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇయర్ని ప్లేస్ చేస్తానండి. మీరు డేస్ లేదంటే మంత్స్ పెట్టుకున్నారంటే ఈ చార్ట్ సరిపోదు, చాలా ఎక్కువ వస్తాయి. నౌ యూ కెన్ సీ 2013లో ఏ సెగ్మెంట్స్లో ఎట్లా సేల్స్ ప్రాఫిట్ ఉన్నాయి, 2014లో ఏ సెగ్మెంట్స్లో ప్రాఫిట్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇట్లా మనం చూపించవచ్చు. ఇదే నేను ఇయర్ కాకుండా ఇక్కడ ఏ క్వార్టర్ పెట్టాను అనుకోండి, బార్స్ లేదంటే కాలమ్స్ ఎక్కువైపోతాయి, మీకు గజిబిజి అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని పెడుతున్నాను, చాలా ఎక్కువైపోయాయి. ఓకే, ఇది కూడా కాస్త బెటరే అనుకుందాం. అండ్ అదే మంత్స్ పెట్టాను అనుకోండి, చాలా వచ్చేస్తాయి, మంత్స్ పెట్టినా డేట్స్ పెట్టినా. సో ఎనీవే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క క్లస్టర్ లాగా డిస్ప్లే అయ్యి మనకి చూపించడం జరుగుతుంది. సో ఇంకా మనకి కంట్రీ వైజ్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ సెగ్మెంట్ ఎక్స్ యాక్సెస్లో కంట్రీ వైజ్ మళ్ళీ సెగ్మెంట్ ఇచ్చాడు, సెగ్మెంట్ తీయేస్తాను. ఇప్పుడు చూడండి, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో ఇవి వచ్చాయి. మీరు వీటిల్లో ఇక్కడ ఫిల్టరింగ్ కూడా చేసుకోవచ్చు, అదట్టు మీకు తెలిసిందే. ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి ఏ కంట్రీ వద్దో దాన్ని సెలెక్ట్ అవ్వాలంటే అన్నీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉన్నాయి. సపోజ్ ఐ వాంట్ కెనడా అండ్ మెక్సికో అండ్ జర్మనీ, ఈవెన్ ఫ్రాన్స్, ఈ నాలుగే కావాలి. ఈ నాలుగిటి యొక్క ఇవి చూపిస్తుంది. ఇక యుఎస్ కూడా యాడ్ చేస్తే మనకి
ఇట్లా చూపిస్తుంది. సో ఏదో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా లాగేసి ఇక్కడ పడేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా మీరు అనుకున్నది ఏంటి, మీకు ఏ విధమైన అక్కడ విజువలైజేషన్ కావాలి, దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ చూడొచ్చు ఈ విజువలైజేషన్ కలర్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేయొచ్చండి. సపోజ్ ఇక్కడ ఈ కాలమ్స్ ఎలా ఉండాలి ఏంటి, కాలమ్స్ సపోజ్ బార్డర్ ఆఫ్ ఉంది, ఆన్ పెడుతున్నాను, అండ్ బార్డర్ కలర్ సంథింగ్, చూడండి కాలం చుట్టూ కూడా బార్డర్ అనేది రావడం జరిగింది. మ్యాచ్ కాలం కలర్, ఇట్లాంటివన్నీ చాలా పాయింట్స్ మీకు వస్తాయి. చూడండి కాలం క్లియర్గా తెలుస్తుంది చుట్టూ. మరి ఇన్సైడ్ ద బార్డర్ కాకుండా ఇన్సైడ్ కలర్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కాలమ్స్ ఇక్కడ ఈవెన్ బార్డర్, కాలమ్స్, స్లైడర్, లిజెండ్, ఓకే ఇది వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, ఇట్లాంటివన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. స్పేస్ బిట్వీన్ కేటగిరీస్, ప్లాట్ ఏరియా దీనికి సంబంధించిన ఆప్షన్స్, అండ్ ఇక్కడ మనం ప్లాట్ ఏరియాకి వేరే ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఇమేజెస్, ఇమేజ్ ఫిట్, మళ్ళీ ఫిల్ ఫిట్, మొత్తం అంతా కూడా ఫిల్ అవుతుంది. ఇట్లా ఎవ్రీథింగ్ వీ కెన్ కంట్రోల్. ఓకే, మరి ఇక్కడ మీరు లైక్ జనరల్లోకి వెళ్తే ఇక్కడ మీరు మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫార్మాట్, పెయింట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ రండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక చార్ట్లో చూసారనుకోండి, ఆల్మోస్ట్ అన్ని చార్ట్లో అట్లానే ఉంటాయని కాదు, ఎందుకంటే చార్ట్ని బట్టి మారిపోయింది ఆప్షన్స్. కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీటికి అన్నిటికీ కూడా ఇంచుమించు ఒకే రకమైన ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి మనం చూసిన ఈ స్టార్టింగ్ విజువలైజేషన్స్కి, వేరే వాటికి అక్కడ లైన్స్ వస్తాయి కాబట్టి లైన్స్కి సంబంధించిన ఆప్షన్స్ మారుతాయి. సో ఓకే, దిస్ ఈస్ అవర్ కాలం అండ్ బార్ చార్ట్ విత్ క్లస్టర్డ్ కాలం అండ్ స్టాక్డ్ కాలం and bar also. Next 100% stacked bar chart అనేది and 100% మీకు కాలం చార్ట్, ఇది కూడా సేమ్ ఇంతకు ముందర ఉన్నట్లే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 100% తీసుకుంటుంది. డిస్ప్లేస్ న్యూమరికల్ వాల్యూస్ ఓవర్ టైం అంటే ఇది ఇట్లా మంత్స్ ఇట్లా కావచ్చు, బిట్వీన్ టూ డిఫరెంట్ గ్రూప్స్ రిప్రజెంటింగ్ త్రూ ద రెక్టాంగులర్ బార్ గ్రాఫ్స్, లేదంటే కాలం అయితే వర్టికల్ బార్ గ్రాఫ్స్. ఆల్సో డిస్ప్లేస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద
data as stacked bar where the total of all bars stacked together equals to 100%. మొత్తం 100%ని లెక్కేసుకుంటే ఈ 100%లో కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. పర్సంటేజ్ లెక్కన ఇది. మరి ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ ప్రాఫిటే కాకుండా మనం ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, స్టాక్డ్ కాలమ్ చార్ట్ 100% ఇట్లా వస్తుంది. మరి ఓకే, మనం ఇక్కడ స్టాక్డ్ బార్ కానీ కాలం కానీ ఏదో ఒకటి తీసుకోండి. సపోజ్ నేను 100% కాలం తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్రూప్సే కాదు, మనం మల్టిపుల్ గ్రూప్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఓవర్ ద పీరియడ్ అన్నాడు కాబట్టి ఎక్స్ యాక్సెస్లో మనం ఓకే నేను మంత్సే తీసుకుంటున్నానండి. ఎక్స్ యాక్సెస్కి మంత్స్ తీసుకున్నాను. మరి వై యాక్సెస్లో నేనేం తీసుకుంటున్నానంటే లైక్ ఇక్కడ సిగ్మెంట్ తీసుకుంటున్నానండి. లేదంటే నేనేం చేస్తానంటే కంట్రీ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. కంట్రీ టు కౌంట్ ఆఫ్ కంట్రీ అని వచ్చింది. కౌంట్ రాకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అండ్ ఆఫ్ కోర్స్ ఇది లిజన్లో ప్లేస్ చేయాలి యాక్చువల్గా. ఓకే, నేను దీన్ని తీసేసి ఫస్ట్ సేల్స్ పెడదాం. మళ్ళీ ఇక్కడ ఏంటి 100% కదా ఇది. దేంట్లో ఏ పర్సంటేజ్ ఉంది, ఏది టోటల్ సేల్స్ బై మంత్. ఇక్కడ మనకి టోటల్ సేల్స్ ఫ్లాట్గా మనకి 100% చూపించేస్తుంది. ఏంటి అనేది ఇక్కడ చూడండి, ఇది 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 ఏదంత రేషియో, మరి దేని వైజ్గా రేషియో కనుక్కోవాలనుకుంటున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో ఏ కంట్రీలో ఎంత రేషియో సేల్ అయింది అనేది చూడాలనుకుంటానండి. ఇప్పుడు కంట్రీని తీసుకొచ్చి ఇక్కడ పెడదామా లెజెండ్లో పెడదామా చూద్దాం. నేను ఇక్కడే పెట్టాను. కౌంట్ ఆఫ్ కంట్రీ అని వచ్చింది, బట్ ఇది కౌంట్ అనేది కరెక్ట్ కాదు. కౌంట్ ఏంటి అసలు అంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూనే అడుగుతుంది. అది మనకి కంట్రీ అంటే కంట్రీ నేమ్ వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకేంటి కావాలి, ఇక కంట్రీని తీసుకెళ్ళి లిజెండ్లో పెడదాం, చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందా. ఎస్, దిస్ ఈస్ వాట్ వీ నీడ్. ఇక్కడ ఏంటి చూడొచ్చు, జనవరిలో ఇక్కడ మీకు కనిపించడం లేదు. ఈ విజువలైజేషన్ ఫార్మాట్లోకి వెళ్ళి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇవి ఈ పెంచుకోండి, క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ వై యాక్సెస్ కూడా నేను ఈ వాల్యూస్ ఇవి బోల్డ్ అండ్ సైజు పెంచుతున్నాను. ఓకే, సమ్ వాట్ బెటర్. నౌ సి మనకి ఏ కంట్రీస్ ఉన్నాయి. కెనడా మీకు చూపిస్తుందా 17.95%, అండ్ ఫ్రాన్స్ జనవరిలో 23.38%, జర్మనీ అండ్ మెక్సికో, యునైటెడ్ స్టేట్స్. ప్రతి మంత్లో కూడా 100% సేల్స్లో ఏ కంట్రీలో ఎంత సేల్ అయినాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇదంతా లెజెండ్లో మనకి కలర్స్ ఏంటి అనేది చూపిస్తుంది. అందుకని ఇక్కడ వై యాక్సెస్లో కంట్రీని ప్లేస్ చేయకూడదు, వై యాక్సెస్లో అది కౌంటింగ్కి తీసుకుంటుంది. లెజెండ్లో పెట్టినట్లయితే ఈ సమ్ ఆఫ్ సేల్స్ 100% అయితే ఈ కంట్రీ వైడ్ మనకి ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ సేల్స్ అయినాయి అనేది క్లారిటీ వచ్చేసింది మనకి. ఇలాగనమాట. సరే, నాకు కంట్రీ వైజ్ వద్దు, నాకు సిగ్మెంట్ వైజ్ రావాలి. ఎస్, సిగ్మెంట్ తీసుకోండి, లెజెండ్లోకి డ్రాగ్ చేయండి. ఏ సిగ్మెంట్లో ఇక్కడ ఏ సేల్స్ వచ్చాయి, ఎంటర్ప్రైజ్ ఎంత, గవర్నమెంట్ సెక్టార్ ఎంత, స్మాల్ బిజినెస్ ఎంత, ఇవన్నీ వచ్చేసాయి.
ఇక్కడ ఈ వాల్యూస్ కానీ ఈ నేమ్స్ కానీ డిస్ప్లే కావాలంటే మీరు ఫార్మాట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట, ఎట్లా కావాల్సింటే అట్లా. దీన్నే నేను జస్ట్ బార్ చార్ట్ మీద క్లిక్ చేస్తే బార్లుగా కనిపిస్తాయి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కాలమ్స్ లాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఫినాన్షియల్ శాంపిల్స్లో వాడుతున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ దిస్ డేటా. ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఆర్డర్స్. ఏంటిది ఆర్డర్స్ అంటే సూపర్ స్టోర్, గ్లోబల్ సూపర్ స్టోర్లో ఉండే డేటాని ట్రై చేద్దాం. గ్లోబల్ సూపర్ స్టోర్స్లో కూడా మనకి ఆర్డర్స్ డేట్ అనేది ఇక్కడ ఉంది, డేట్ ఫీల్డ్ అనేది ఉంది, షిప్ డేట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్డర్స్ డేట్, నాకు ఇక్కడ డేటా అనేది మారిపోవచ్చు. ఓకే, మంత్లీ ఇస్తున్నాను, మంత్లీ సేల్స్ ఇస్తామండి, లేదంటే ప్రాఫిట్ నేను చూడాలనుకుంటున్నాను, మంత్లీ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ వై యాక్సిస్లో ప్లేస్ చేద్దాం. ఇప్పుడు టోటల్గా చూడండి, జనవరిలో ఇంత ప్రాఫిట్, ఇది ఇట్లా వచ్చాయి. అలా కాకుండా నాకు ఇక్కడ కేటగిరీ వైజు, ఇక్కడ కేటగిరీ అనేది ఉంది, ఏ కేటగిరీలో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూడాలి. దీన్ని పట్టుకెళ్ళి లిజన్లో పడేయండి. చూడండి, మీకు టెక్నాలజీ మీద 38.58% ప్రాఫిట్ వస్తే ఆఫీస్ సప్లయర్స్ మీద మీకు 42.06 వచ్చింది, అండ్ ఫర్నిచర్ మీద ఇది పర్సెంటేజ్ జనవరిలో. అదేవిధంగా ఫిబ్రవరిలో ఈ 3 కేటగిరీస్లో ఇట్లా వచ్చింది. అదే మళ్ళీ సబ్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, ఎస్ వీ కెన్ డూ. ఇక్కడ కేటగిరీ కింద సబ్ కేటగిరీ ఉంది, దీన్ని కూడా పట్టుకెళ్ళి ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, లిజెండ్లో కేటగిరీ పోయింది, సబ్ కేటగిరీ వచ్చింది. అంటే ఏదైనా ఒకటే మనం ప్లేస్ చేయగలము అనేది గుర్తుపెట్టుకోవాలి. సబ్ కేటగిరీ వైజ్ కేటగిరీ కింద సబ్ కేటగిరీ అసెసరీస్, అప్లయన్సెస్ ఇట్లా వచ్చాయి. ఓకే, ఇలా కాదండి, నాకు లైక్ ఐ వాంట్ కంట్రీ వైజ్ దేంట్లో ఎట్లా, చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి గందరగోళం వచ్చేసింది. మీరు యూ కెన్ ఫిల్టర్ ఇట్, కంట్రీని ఫిల్టర్ చేసుకోండి. లేదు కంట్రీ వద్దండి, రీజియన్ చాలు మనకి అనుకుంటే ఎస్ యూ కెన్ రీప్లేస్ ద కంట్రీ విత్ రీజియన్. చూడండి, వెస్ట్రన్ యుఎస్ అండ్ వెస్ట్రన్ యూరోప్ ఇట్లా రీజియన్ వైజ్ మనకి రావడం జరిగింది. సో మీరు ఈ ఫైనాన్షియల్ శాంపిల్స్, గ్లోబల్ సూపర్ స్టోర్స్ ఈ డేటాని తీసుకొని ఈ చార్ట్స్ అన్నిటిని కూడా డిఫరెంట్ వేస్లో మీరు విజువలైజ్ చేసి చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ లైన్ చార్ట్స్ అండ్ ఏరియా చార్ట్స్ అండ్ కాంబో చార్ట్స్ అంటాం, కాంబినేషన్ ఆఫ్ చార్ట్స్, అవి చూద్దాం. ఓకే.